నమస్తే. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ 1 న్యూస్‌కి స్వాగతం. నేను రవీంద్ర. రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఒక మొట్టికాయ వేసింది. అదేంటంటే కూటమి అధికారంలోకి రాగానే 16,000 పోస్టులతో మెగా డీఎస్సీ నిర్వహించింది. అయితే ఆ మెగా డీఎస్సీలో అక్రమాలు జరిగాయని, అవకతవకలు జరిగాయని, ఎంతో లక్షలాది రూపాయలు, కోట్లాది రూపాయలు, లక్షలాది కాదు కోట్లాది రూపాయల అవినీతి జరిగింది అని హైకోర్టు మెట్లెక్కారు వందలాది మంది. మాకు అన్యాయం జరిగిందంటే మాకు అన్యాయం జరిగిందని. అంటే రిజర్వేషన్ల విషయంలో కానీ, అలాగే పోస్టింగ్లు ఇవన్నీ చాలా తతంగం నడిచింది. ఇప్పటికి కూడా పాపం పోరాటం చేస్తూనే ఉన్నారు. షాప్ కార్యాలయం దగ్గర అయితే ఇప్పటికి కూడా ఒక 10 మంది 20 మంది రోజు వస్తూనే ఉన్నారట. ఎందుకంటే అర్హులైనటువంటి మాకు అర్హత లేకుండా చేశారు, ఆ ఉద్యోగాన్ని మాకు కాకుండా వేరే వాళ్ళకి ఇచ్చారు అని. స్పోర్ట్స్ కోటాలో కానీ, పిహెచ్సి కోటాలో కానీ అన్నిటిల్లో కూడా అక్రమాలు జరిగాయని మరి కోర్టులు మెట్లెక్కారు. అలాంటి సందర్భంలో ఒక పర్సన్ కూడా హైకోర్టును ఆశ్రయించారు. రేఖ, ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడానికి చెందినటువంటి ఆమె ట్రాన్స్జెండర్. ఇప్పుడు హైకోర్టు ద్వారా ఒక కీలకమైనటువంటి తీర్పును తీసుకొచ్చింది ఆమె బయటికి. నాకు అన్యాయం జరిగింది, ఏ విధంగా కూటమి ప్రభుత్వం నన్ను అన్యాయానికి గురి చేసింది అనే విషయానికి సంబంధించి ఒక కీలకమైనటువంటి జడ్జిమెంట్ అనేది ఇచ్చింది. ఈ విషయంలో ఒక చర్చ జరుగుతుంది రాజకీయంగా కూడా. వాస్తవానికి ట్రాన్స్జెండర్స్కు ఏ రకమైనటువంటి ఈ యొక్క సడలింపు ఉంది, వారికి రిజర్వేషన్ ఉంది అనేది సుప్రీంకోర్టు 2019లో ప్రత్యేకమైనటువంటి ఒక గైడ్లైన్స్ అనేది రూపొందించింది. దేశంలో అనేక రాష్ట్రాలు వాటిని తూచా తప్పకుండా పాటిస్తున్నాయి. కానీ ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే ఈ యొక్క డిఎస్సి నియామకాల విషయంలోనే నన్ను మోసం చేసింది కూటమి ప్రభుత్వం, అన్యాయానికి గురి చేసింది అని కోర్టు మెట్లు ఎక్కారు రేఖ. స్కూల్ అసిస్టెంట్ హిందీ సబ్జెక్టుకి సంబంధించి నేను న్యాయ పోరాటం చేస్తాను, ఎంతవరకైనా నేను వెళ్తాను అని చెప్పి ఒక రకమైనటువంటి శపథం చేసినట్టే మనం చెప్పుకోవాలి. ఇలాంటి క్రమంలో ఏదైతే హైకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ 6 వారాల్లోగా దీనికి సంబంధించి ట్రాన్స్జెండర్లకు ప్రత్యేకమైనటువంటి రిజర్వేషన్ విషయంలో కూటమి ప్రభుత్వం కీలకమైన నిర్ణయం తీసుకోవాలి. అదొకటి. ఇప్పుడు ఈమెకు పోస్టింగ్ ఇవ్వాలి. వాస్తవానికి డిఎస్సిని రద్దు చేసి మళ్ళీ అంటే ఎవరికైతే పోస్టింగ్లు ఇచ్చారో దాంట్లో ఎంతవరకు నిజాయితీ ఉంది, అవినీతి అక్రమాలు చోటు చేసుకోకుండా జరిగాయి అనే దాని మీద ఇప్పటికి కూడా జరుగుతున్నాయి వాదనలు. వందలాది మంది వేశారు హైకోర్టులో పిటిషన్లు. ఇంకా కొంతమంది సుప్రీంకోర్టుకు వెళ్ళడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. అంటే ఎక్కడా కూడా ఒక పారదర్శకత లేకుండా కూటమి ప్రభుత్వం ఈ నియామకాలు చేపట్టారు అనేది వారి ఆరోపణ. ఇలాంటి క్రమంలో ఎవరైతే రేఖ అనే ట్రాన్స్జెండర్ వేసినటువంటి ఆ పిటిషన్పై ఆసక్తికరమైనటువంటి చర్చ జరుగుతుంది. వాస్తవానికి దేశంలో అనేక రాష్ట్రాలు పాటిస్తున్నాయి. వారికి సంబంధించి ఒక ప్రత్యేకమైనటువంటి జెండర్ అంశానికి సంబంధించి థర్డ్ జెండర్గా ట్రాన్స్జెండర్కు ఒక అవకాశం ఇచ్చింది. యూపీఎస్సీ కానీ, ఎస్ఎస్సి కానీ ఇట్లాంటి కేంద్ర సర్వీసుల్లో కూడా వారికి అవకాశం దక్కేలా వరకు ఉన్నాయి. మనం చూస్తున్నాం కొన్ని రాష్ట్రాల్లో కలెక్టర్ అయిన వాళ్ళు ఉన్నారు, గ్రూప్ 1 ఆఫీసర్లు ట్రాన్స్జెండర్లు ఉన్నారు. వారికి ప్రత్యేకమైనటువంటి ఇంత పర్సెంట్ ఇవ్వాలి అని ఆయా రాష్ట్రాలకు సంబంధించినటువంటి ప్రభుత్వాలు ఒక రిజర్వేషన్ అనేది పాటిస్తుంది. సుప్రీంకోర్టు గైడ్లైన్స్ పాటిస్తుంది. కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాత్రం వాటిని తుంగలోకి తొక్కాయి అనేది ఇప్పుడు చర్చ. దీనికి సంబంధించి ఎస్ఈబీసీ వారిని ఏ రకమైనటువంటి కేటగిరీలోకి పెట్టారు? సోషల్లీ అండ్ ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్, ఎస్ఈబీసీ అని చెప్పి వారికి ఒక క్లాజ్ కూడా ఉంది. అంటే ఆ ప్రత్యేకమైనటువంటి విభాగం, ఆ విభాగంలోకి ట్రాన్స్జెండర్లు అంతా వస్తారు అని. కానీ ఆంధ్రప్రదేశ్లో మాత్రం దాన్ని పాటించట్లేదు, ఒక రకమైనటువంటి విధానం లేదు అనేది హైకోర్టు కొన్ని రాష్ట్రాలకు సంబంధించి జరిగిన నియామకాల్లో ట్రాన్స్జెండర్లకు ఏ రకమైనటువంటి రిజర్వేషన్ కల్పించిందో ప్రస్తావిస్తూ రాష్ట్ర ప్రభుత్వానికి చురకలంటించింది. దీనికి సంబంధించి ఎవరైతే మెగా డిఎస్సిలో పోస్టులు పొందలేకపోయారో, అంటే అందరూ కాదు, కొంతమందికి వారు అనర్హులుగానే ఉంటారు, అందరికీ రావాలని లేదు. దాదాపుగా 16,000 పోస్టులకి లక్షల మంది అప్లై చేసినటువంటి పరిస్థితి. అందరికీ ప్రభుత్వం ఉద్యోగం ఇవ్వలేదుగా. అయితే మేము అర్హులుగా ఉన్నప్పటికీ రిజర్వేషన్ పరంగా కానీ, మార్క్స్ పరంగా కానీ అన్నీ కూడా నాకు ఈక్వల్గా ఉన్నాయి, వారికంటే మించి నేనున్నా, కానీ నాకు పోస్టింగ్ ఇవ్వలా, నన్ను పక్కకు దోసేశారు అని చెప్పి ఎంతోమంది ఆరోపణలు చేస్తున్నారు. అటువంటి వారే
వందల సంఖ్యలో దాదాపుగా హైకోర్టులో పిటిషన్లు వేశారు. ఆ వాటిని కూడా ప్రస్తావిస్తూ ఈ రేఖా అంశాన్ని తీసుకుని డిఎస్సి విషయంలో ఒకసారి మీరు పునరాలోచించాలి అని రాష్ట్ర ప్రభుత్వానికి, అంటే రానున్న కాలంలో ఈ మెగా డిఎస్సిని ఏదైతే నియామకాలు ఇచ్చారో ఆల్రెడీ జాయిన్ అయిపోయారు టీచర్స్ అంతా, వారంతా వారి వారి ప్రాంతాల్లో వారికి కేటాయించినటువంటి ప్లేసెస్లో జాబులు చేస్తున్నారు. మిగిలిన వారు మాత్రం ఇంకా ఫైట్ చేస్తూనే ఉన్నారు. ఏ సమయమైనా హైకోర్టు ఒక జడ్జిమెంట్ కీలకమైనది ఇస్తుంది. అప్పుడు జరిగినటువంటి నియామకాలకు సంబంధించి పూర్తిగా దాన్ని హోల్డ్లో పెట్టండి, మళ్ళీ పూర్తి స్థాయిలో ఆ అర్హులైనటువంటి వారి జాబితాను తయారు చేయండి అనే జడ్జిమెంట్ కూడా రావచ్చు అనేది అభ్యర్థుల్లో చర్చ జరుగుతుంది. ఒక రకమైనటువంటి వారంతా జేఏసీగా ఏర్పడ్డారు. ఇక్కడ ముఖ్యమైనటువంటి ఉద్దేశం ఏంటంటే, ఎవరైతే నాకు పోస్టింగ్ గ్యారంటీ అనుకున్న వారు ఉన్నారో, ఉద్యోగం నాకు పక్కాగా వస్తుంది అనుకున్న వారు వారంతా ఏకమై ఒక జేఏసీగా ఏర్పడ్డారు. వారు ప్రత్యక్షమైనటువంటి పోరాటానికి సిద్ధమవుతున్నారు త్వరలోనే. ఇలాంటి సమయంలో ట్రాన్స్జెండర్ రేఖ అంశానికి సంబంధించి హైకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ చాలా కీలకమైనదిగా చూడాలి. ఇదే అస్త్రంగా తీసుకొని సుప్రీంకోర్టుకు వెళ్లేందుకు కూడా సిద్ధపడుతున్నారంట. దానికి సంబంధించి మాకు వచ్చినటువంటి ఫీడ్బ్యాక్ అది. ఎందుకనంటే ఇది పోస్టింగ్ల విషయంలో అన్యాయం జరిగింది, అక్రమాలు చోటు చేసుకున్నాయి అనేది వారు ఆరోపిస్తున్నారు. మరి చూడాలి ఎటువంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి అనేది. కూటమికి ఇది ఒక పెద్ద దెబ్బనే చెప్పాలి. ఈ టాపిక్పై మీ విలువైనటువంటి అభిప్రాయాల్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.